ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. పాట విన్న వాళ్ళందరూ ఒకవేళ కూర్పులో కానీ ఈ కూర్పులో కానీ పాట శబ్దాల్లో కానీ తేడా ఉంటే తెలియపరచండి, కథ గ్రహించండి. మీ అందరికీ వందనాలు. ఒకనొక సమయంలో యేసయ్య నాలో ప్రవేశించిన తర్వాత ఎటు వెళ్ళాలి, అక్కడేం చేయాలి, ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ కూర్చుని ఒక ఆలోచన నాలో మిగిలింది. అప్పుడు ఒక చిన్న పాట రాశాను, నీవేనయ్యా నాలో ఆశలు రేపేది అని పాట రాస్తే నా సాక్ష్యమే కొంతవరకు దాంట్లో కలిసింది. ఆ పాట రాశాను, విందాం. నీవే నాలో ఆశలు రేపే, నన్ను బలపరచి స్థిరపరచినావు యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నశించిపోతున్నా నన్ను సజీవునిగా నిలిపినావు, నశించిపోతున్నా నన్ను సజీవునిగా నిలిపినావు. నీవే నాలో ఆశలు రేపి, నన్ను బలపరచి స్థిరపరచినావు, నన్ను స్థిరపరచినావు యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నశించిపోతున్న నన్ను సజీవునిగా నిలిపినావు, నశించిపోతున్న నన్ను సజీవునిగా నిలిపినావు. నీవే నాలో ఆశలు రేపి, నన్ను బలపరచి స్థిరపరచినావు, నన్ను బలపరచి స్థిరపరచినావు. పూర్వము నేను దూషకుడనై హాని చేయుచుండగా, పూర్వము నేను దూషకుడనై హాని చేయుచుండగా, నీకు విరోధముగా నడిచే నాపై కనికరము చూపించావు, నీకు విరోధముగా నడిచే నాపై కనికరము చూపించావు. నీ పరిచర్యకు నియమించావు, నమ్మకస్తునిగా ఎంచినావు, నీ పరిచర్యకు నియమించావు, నమ్మకస్తునిగా ఎంచినావు యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నశించిపోతున్నా నన్ను సజీవునిగా నిలిపినావు, నశించిపోతున్న నన్ను సజీవునిగా నిలిపినావు. నీవే నాలో ఆశలు రేపి, నన్ను బలపరచి స్థిరపరచినావు, నన్ను బలపరచి పరచినావు. బలహీనుడనై పడియున్నప్పుడు చేయబట్టి నన్ను లేపినావు, అడుగు
అడుగులు వేయలేని నన్ను నడకను నేర్పించినావు. బలహీనుడనై పడి ఉన్నప్పుడు చేయబట్టి నన్ను లేపినావు.